ఆచి చికెన్ మసాలా వచ్చాకేమిటండి, వచ్చేశాడు. రుజువులు లేవని వదిలేశారంట. ఏమి జగన్నాథం గారు, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, ఓపీని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చానురా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన ఆణి ముచ్చి అనుకుని మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇక నువ్వు బాగుపడురా. వెంటనే షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడుకో. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోరా, పో, వెళ్ళిపో. కానివ్వండి. ఏమిటండి ఇది? దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపిచంద్ర అరెస్ట్ చేశాం. కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపిచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. మీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. అగు, ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మాత్రం తీకండి, అది మీకు సంబంధించింది కాదు. మేడం గారు, నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు నువ్వు అన్ని నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. గోపీచంద్ సుందర్ కుమార్ ని ఫుట్బాల్ ఆటలో తన్ని చంపేశాడు. అది నువ్వు వీడియో క్యాసెట్ కూడా తీసావు. ఆ నిజం కూడా బయటపడింది అనుకో, నీతో పాటు నీ పక్క నుండి లైట్ పట్టుకున్నందుకు నా బతుకు కూడా గల్లంత అయిపోతుంది. కదలమేటి కట్టుకోలేక నువ్వు ఇక బాగుపడవు.